విలక్షణ నటనకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన చియాన్ విక్రమ్ చాలా ఏళ్లుగా ఒక హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గతేడాది ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన తంగలాన్ చిత్రం విక్రమ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు వీర ధీర శూర అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కలెక్షన్ల వివరాలకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 31 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మూవీ విక్రమ్ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు తమిళనాడులో 3 కోట్లు, తెలుగులో 20 లక్షల చొప్పున, ఇక ఆఫ్లైన్ లెక్కలు కలుపుకొని 3.50 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టింది. ఇక రెండో రోజు మోహన్ లాల్ L2, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ ఈ చిత్రాల నుంచి పోటీ ఉండడంతో ఇంతటి టఫ్ ఫైట్లో ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో కింద కామెంట్లో తెలియచేయండి.